నమస్తే అండి. నా పేరు జి శ్రీనివాసరావు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితుల సంఘం యొక్క సెక్రటరీని. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 6 ఏళ్ళు కావస్తున్న ఇక్కడ ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం వారు సరిగ్గా స్పందించిన దాఖలాలు లేవండి. అప్పుడు జరిగినప్పటి నుండి స్టిల్ ఈ రోజు వరకు కూడా మేము వివిధ శాఖలకు అంటే గవర్నమెంట్ శాఖలకు మేము వివిధ రకాలైన అర్జీలను సమర్పించడం జరిగింది. గత ప్రభుత్వంలో మేము చాలా అన్యాయానికి గురయ్యామండి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వారు గత ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మా ఎమ్మెల్యే గణబాబు గారు ఇప్పటికీ ఆయన మా వెన్నుముకై నిలిచి మా బాధితుల తరపున ఎప్పుడు నిత్యం పోరాడుతూనే ఉన్నారు. మేము పోరాడుతున్న ప్రతి దశలోనూ కూడా ఆయన మాకు సపోర్ట్ ఇస్తున్నారు. అటు అసెంబ్లీలో మాట్లాడడం కానీ, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం కానీ, ఇటు లోకేష్ గారితో కానీ, పవన్ కళ్యాణ్ గారితో కానీ వాళ్ళ మధ్యవర్తం వహించి మాకు న్యాయం చేయాలనే చూస్తున్నారు. దానిలో భాగంగా 5.5 ఏళ్ల పోరాటంలో మాకు ఈ మధ్యనే కలెక్టర్ గారు 62 రోజుల క్రితం ఇక్కడ జోన్ 8 జోనల్ కమిషనర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి వీళ్ళ యొక్క అర్జీలు ఏవైతే ఉన్నాయో తక్షణమే 15 రోజుల్లో పరిష్కరించాలని కోరారండి. ఇప్పటి వరకు దానిపైన పూర్తి చర్యలు తీసుకునే దాఖలాలు లేవండి. మేము ఆరోగ్యపరంగా చాలా రకాలైన ఇబ్బందులు పడుతూనే ఉన్నాము. దానిలో భాగంగా ఇప్పటి వరకు మాకు వివిధ రకాలైన రీసెర్చ్ టీమ్స్ రావడం జరిగింది. ఇటు నేరీ కానీ, ముంబై టిస్ నుండి కానీ, గీతమ యూనివర్సిటీ నుండి కానీ, అటు ఎనరోవా టీమ్ సౌత్ కొరియా నుండి కానీ వాళ్ళు చాలా రకాల రీసెర్చ్లు చేశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు ఎక్కువగా వచ్చేది లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. దాని నిమిత్తమై కూడా చాలా రకాల రిప్రజెంటేషన్లు అనేవి చేయడం జరిగింది. దాని ద్వారా భాగంగా ఎల్జీ వారికి కూడా మేము సబ్మిట్ చేశాము. వాళ్ళు కూడా చాలా నిర్లక్ష్య ధోరణిలో సమాధానం ఇచ్చారు. మీరు ఎందుకు వెళ్తున్నారు, సౌత్ కొరియా ఎందుకు వెళ్తున్నారు, ఏంటి దానివల్ల ఉపయోగం ఏముంది, మేమే చేయాలి కదంటే గత 5.5 ఏళ్ళ నుండి ఏమీ చేయలేదు, మేము అప్పటి నుండి రిప్రజెంటేషన్లు ఇస్తూనే ఉన్నాం, మీరు చేసిన దాఖలాలు లేవు. చాలా జిగుత్సాకరంగా మాట్లాడతారండి ఎల్జీ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్తే. ఇంక్లూడింగ్ లీస్ట్ దశలో ఉన్న వాచ్మెన్ కూడా మమ్మల్ని అసలు బాధితునిగా గుర్తించిన దాఖలాలు లేవు. వాళ్ళు లీస్ట్గా మమ్మల్ని గుర్తించలేదంటే కారణం ఏంటంటే పైనున్న ఎల్జీ పాలిమర్స్ అధికారులు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ వారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా బాధితులకి న్యాయం చేస్తారని మీడియా ముఖంగా మీకు తెలియపరచుకుంటున్నానండి.